వివో వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి వివో Y400 ప్రో. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ కొనొచ్చో లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాతకు చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వివో Y400 ప్రో. మెయిన్గా ఈ వివోలో వై సిరీస్ అంటే ఆఫ్లైన్ స్టోర్లో ఎక్కువ హైలైటింగ్ చేస్తుంటారు. ఇది మెయిన్గా ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి వివో వై సిరీస్ నుంచే ఈ Y400 ప్రో మొబైల్ అనేది లాంచ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్ డిస్ప్లే చేసినారు. ఇది మనకు 4500 దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం దీంట్లో యావరేజ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రైస్లోనే మిగతా బ్రాండ్లో మనకి ఇంకా బెస్ట్ డిస్ప్లేస్ ఉన్నాయి. వాటిలో ఇంకా మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ ఉన్నాయి. రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ వస్తున్నాయి. దీంట్లో మాత్రం మనకు కర్వ్ డిస్ప్లే చేసినారు. రెజల్యూషన్ కూడా ఫుల్ హెచ్డి ప్లస్ మాత్రమే. ఇది మనకు 1.5K రెజల్యూషన్ అయితే కాదు. డిస్ప్లే మాత్రం దీంట్లో యావరేజ్గానే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX882 సెన్సార్ వచ్చేసినారు. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. ఇది మాత్రం మనకు మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు ఈ కెమెరాలోన. ప్రెజెంట్ మనకి 15,000 రూపాయల మొబైల్లో కూడా ఓఎస్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇది మాత్రం మనకు ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. కెమెరాలో ఇది ఒక మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. దాంతోపాటు సెకండ్ కెమెరా వచ్చేసి 2 MP బొకే కెమెరా వచ్చేసినారు. మనకి అది ఉన్నోటే లేకున్నోటే. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP వస్తుంది. సెల్ఫీ కెమెరా మనకు డీసెంట్గానే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా మాత్రం చాలా యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ మొబైల్ మీకు అంత సెట్ కాదు. ఇది కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ ప్రాసెసర్. మనకి ఇదే ప్రాసెసర్ 13,000 రూపాయల మొబైల్లో కూడా ఇదే ప్రాసెసర్ చేసినారు. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. మనకి 13,000 రూపాయలు ఇచ్చే ప్రాసెసర్ 25,000 రూపాయలు ఇచ్చినారు. ఇది మాత్రం మనకు బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లోన. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. ఇదే బడ్జెట్లో మనకి వేరే బ్రాండ్లో ఇంకా మనకు గేమింగ్ మొబైల్స్ వస్తున్నాయి. మీకు ఇంకా వాటిలో పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ కూడా మనకు తక్కువనే అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకు అన్ని మొబైల్స్ కూడా ఈ బడ్జెట్లో మెయిన్గా 6000 కానీ 7000 అలా ఎంఏహెచ్ వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఓన్లీ 5500 mAh. బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా తక్కువనే అని చెప్పొచ్చు. దాంతోపాటు డ్యూయల్ స్టూడియో స్పీకర్ వస్తుంది. దీంట్లో మనకు ఐపీ రేటింగ్ అయితే లేదు. మీకు ఒకవేళ వాటర్లో పడినా డ్యామేజ్ అయితే అవుతుంది. ఇది మనకు ఐపీ వాటర్ రేటింగ్ అయితే లేదు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. ఇవే మనకు ఈ వివో Y400 ప్రోలో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు చాలా యావరేజ్గా ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాటరీ అన్నీ కూడా దీంట్లో మనకి యావరేజ్ ఫీచర్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ 8+128GB వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. 8GB ర్యామ్ 256GB వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు. ప్రజెంట్ మనకి 25,000 రూపాయలు ఈ మొబైల్ అయితే అస్సలు తీసుకోద్దండి. ఎందుకంటే ఫీచర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకు చాలా ఎక్కువ పెట్టినారు. ప్రజెంట్ మనకి ఇదే 25,000 రూపాయల్లోనే రియల్మీ నుంచి రియల్మీ P3 అల్ట్రా కానీ లేదంటే పోకో X7 ప్రో మనకి ఇంకా ఐక్యూ నియో 10R వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్ 25,000 రూపాయలకి వస్తుంది. ఈ మూడు కూడా ప్రజెంట్ 25,000 రూపాయల్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మోటరోలా Edge60 కూడా బాగుంది. అది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్స్ తీసుకోండి. ప్రజెంట్ మనకి వివో Y400 ప్రో మాత్రం అసలు తీసుకోద్దండి. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మంచిగా సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.